సో ఎప్పుడూ కూడా పిల్లలు మాట విననప్పుడు లేదా పిల్లలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందన్నప్పుడు అది ఒక్క రోజులో జరగదండి. దానికి చాలా 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 సందర్భాలు తోడై ఉంటాయి. ఇప్పుడు పిల్లలు మాట వినట్లేదు అనుకునేటప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటారు, పిల్లలు పాడైపోతున్నారు అనుకుంటారు. సో పిల్లల మాట వినకపోవడం అంటే పిల్లలు పాడైపోవడం కాదు. సో అక్కడ వాళ్ళ మధ్య రిలేషన్ దెబ్బతింది అంటే అండర్స్టాండింగ్ లేదంటే. సో వాళ్ళు ఓన్గా డెసిషన్ తీసుకున్నారు, ఓకే, అది అవసరం కూడా జీవితానికి. కానీ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు పర్టికులర్ లెన్స్లో మాత్రమే చూస్తున్నారా, లేదా 360 డిగ్రీస్తో వాళ్ళు ఆలోచన చేస్తున్నారా? జనరల్గా పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళు అనుకున్నది ఇది, ఈ ఫలితం వచ్చేస్తుంది అని అనుకుంటారు తప్ప ఆ మధ్యలో వచ్చేటువంటి అవరోధాలని వాళ్ళు గమనించరు. ఓకే. సో అంటే ఆ ఫైనల్ లెన్స్లోనే చూస్తారు. సో ఇక్కడ ఏమిటంటే ఆ మాట వినకపోవటం అంటే అక్కడ రిలేషన్ పాడైంది అనేది తప్ప పిల్లలు పాడవటం కాదు. చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది. అంటే కొంచెం అంత లోతుగా అంత సెన్సిటివ్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.